ప్రైజ్ ద లార్డ్. దేవుని ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, మీకందరికీ లైవ్ చర్చ్ నుండి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరంతా అన్ని వేళలా క్షేమంగా ఉండాలని, మీ ఆరోగ్యం కొరకు, మీ అభివృద్ధి కొరకు, ఆశీర్వాదం కొరకు మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాము. నేటి దినము యొక్క ఈ హోప్ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మీకు ఆహ్వానం తెలుపుతూ ఉన్నాను. మన యొక్క పరిశుద్ధ గ్రంథాలు తెరచి న్యాయాధిపతులు 5వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనము 2వ భాగము. ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. ఇక్కడ దేవుని వాక్యం మనకి చెబుతూ ఉన్న వాగ్దానం ఏమిటి అంటే, మనము దేవుణ్ణి ప్రేమించినట్లయితే మనము బలముతో ఉదయించు సూర్యుని పోలి ఉంటాం. వాస్తవానికి ఈ యొక్క వచనము బారాకు మరియు దెబోరాల యొక్క స్తుతి కీర్తనగా మనము చూడగలం. న్యాయాధిపతుల గ్రంథములో ఎప్పుడైతే దేవుని బిడ్డలు పాపము చేసి ఉన్నారో, దేవుని మీద తిరుగుబాటు చేసిన ఆ క్రమములో దేవుడు వారిని ఒక్కొక్క అన్యజాతికి అప్పగిస్తూ మరలా వారు మొరపెట్టినప్పుడు ఆయన వారిని విడిపించినట్లుగా మనము చూడగలం. ఈ సమయంలో వారు చేసిన పాపాన్ని బట్టి ఇశ్రాయేలీలను కనాను రాజైన యాబీను చేతికి అప్పగించగా 20 సంవత్సరములు వారిని చాలా కఠినంగా ఆ యాబీను రాజు బాధ పెట్టాడు. మరీ విశేషంగా యాబీను యొక్క సేనాధిపతి, అతని పేరు సీసేరా. ఈ సీసేరాకు 900 ఇనుప రథములు ఉన్నాయి. దానిని బట్టి అతనిని జయించడం చాలా అసాధ్యమైన పనిగా ఉంది. అయితే వారి యొక్క కష్టము, శోధన అధికమైనప్పుడు వారు దేవునికి మొర్రపెట్టగా దేవుడు వారిని విడిపించడం కోసము ఒక వ్యక్తిని పిలిచాడు. అతని పేరు బారాకు. అయితే ఈ బారాకు చాలా భయస్థుడిగా ఉన్న ఈ బారాకుకు ధైర్యం చెప్పడానికి లేదా ప్రోత్సహించబడటం కోసము ఒక స్త్రీ, ఆమె పేరు దెబోరా, ఆమె యొక్క ప్రవక్త్రిగా ఉంది. దెబోరా మరియు బారాకు వీరిద్దరూ కలిసి 900 ఇనుప రథములు కలిగిన ఈ సీసేరాను ఓడించిన సందర్భం ఇది. వారు ఓడించిన తర్వాత వారు దేవుని మహిమపరుస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ రాస్తున్న మాటల్లో చెప్పిన మాటలు ఏమిటి అంటే, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు సూర్యుని వలె ఉంటారు. అవును ప్రియులారా, అక్కడ దేవుడిచ్చిన విజయంలో 3 పాత్ర మనకు కనిపిస్తూ ఉంటుంది. దెబోరా, బారాకు, యాయేలు అనే ఒక స్త్రీ. ఈ యాయేలు అనే స్త్రీ సీసేరాను ఒక మేకుతో తన నుడిని తీసి పొడగా అతడు చెన్నట్లుగా మనము చూడగలం. ఇటువంటి బలహీనులు ఒక గొప్ప విజయాన్ని పొందుకున్నారు. అవును, మన జీవితాల్లో కూడా మనము చాలా బలహీనులుగా ఉంటాము. మన ముందు ఉంచబడిన లక్ష్యాలు లేదా మన ముందు ఉంచబడిన సమస్యలు చాలా పెద్దవిగా మనకు అనిపిస్తాయి. వీటిని మనము జయించలేము అని అనుకుంటాము. కానీ ఇప్పుడు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏమిటి అంటే, మనము ఎప్పుడైతే ఆయనను ప్రేమించి, ఆయనను ఆశ్రయించి, ఆయనను ఆధారముగా చేసుకుంటామో అప్పుడు మనము ఉదయించే సూర్యుని పోలి ఉంటాము. ఎలాగైతే దెబోరా, బారాకు, యాయేలు ఈ బలహీనులు ఒక గొప్ప విజయాన్ని స్వంతం చేసుకున్నారో, మనము కూడా మన బలహీన సమయాలలో మన ముందు ఉన్న బలమైన శత్రువును, మన ముందు ఉన్న పెద్ద సమస్యను, మన ముందు ఉన్న అధిగమించలేని శోధన ఏదైతే ఉందో వాటిని జయించటానికి మనకు కావలసిన బలము దేవుడే అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ యొక్క వాగ్దానాన్ని మనం చేతపట్టుకుని స్వతంత్రించుకుందాము. దేవుడు అట్టి కృప మనకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, ఈ సమయంలో నాయన నీ వాక్యము ద్వారా మాట్లాడినందుకు వందనాలు. ఎవరైతే నిన్ను ప్రేమిస్తారో వారు బలముతో ఉదయించు సూర్యుని పోలియుందురని నీ వాక్యపు వాగ్దానం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఎలాగైతే బలహీనులుగా ఉన్న దెబోరా, బారాకు, యాయేలు ఒక గొప్ప శత్రువుని వారు చేజెక్కించుకొని వారు పొందుకున్న విజయాన్ని బట్టి మీకు వందనాలు. అవును ప్రభువా, మా ప్రియుల యొక్క జీవితాల్లో కూడా సీసేరా వంటి బలమైన సమస్యలు, శోధనలు, ఆటంకాలు వారి ముందు ఉన్నప్పుడు ప్రభువా, వారు కూడా నిన్ను ఆశ్రయించి
ఇట్టి విధమైన గొప్ప విజయం వారును పొందుకుందురు గాకని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేక సమయంలో వారిని దర్శించండి. ఈ వాగ్దానం వారు స్వతంత్రించుకున్నట్లుగా ప్రభువా మీ యొక్క కృపను వారికి అనుగ్రహించండి. నాయన, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని నీ బలము చేత బలపరచండి. సూర్యుని వంటి తేజస్సు, సూర్యుని వంటి బలము, సూర్యుని వంటి నిజమైన స్థితి వారికి దయచేస్తారని నమ్మచ్చు. వారిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే ఫ్రెండ్స్, ఈ వాక్యపు ఆశీర్వాదము మీరు పొందుకుందురుగాక. గాడ్ బ్లెస్ యూ.